సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే పూర్వజన్మ ఎలా గుర్తొస్తుంది, ఎందుకు గుర్తొస్తుంది అనేది అయితే ఈరోజు అయితే మాట్లాడదాం. సో పూర్వజన్మ అనేది ఆత్మ యొక్క శరీరం విడిచిన తర్వాత మళ్ళీ కొత్త శరీరంలో ప్రవేశించడం అనే విశ్వాసం అయితే అందరికీ ఉంటుంది. ఇది సంసారం చక్రం లేదా జనన మరణ చక్రం అని కూడా అంటారు. హిందూ ధర్మంలో పూర్వజన్మ విశ్వాసం ముఖ్యమైన స్థానం అయితే కలిగి ఉంటుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన పనులు ఫలితాలుగా తరువాత జన్మలో మనమైతే అనుభవించాలని అయితే చెప్తూ ఉంటారు. సో పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో కష్టాలుగా మారుతాయి అని అయితే అందరు అంటూ ఉంటారు. పూర్వజన్మ పుణ్యాలు ఈ జన్మలో సుఖాలుగా మనం అనుభవిస్తామని అయితే చెప్తూ ఉంటారు. యోగులు ధ్యానం ద్వారా పూర్వజన్మ శృతులను తెలుసుకోగలరని గ్రంథాల్లో చెప్తున్నాయి. గరుడ పురాణం పూర్వజన్మ మరణాంతర జీవితాన్ని వివరంగా వివరించింది మనకి. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా పూర్వజన్మల గురించి స్పష్టంగా ప్రస్తావించడం అయితే జరిగింది. కొంతమంది పిల్లలు అయితే చిన్న వయసులోనే పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చాయని చెప్పిన ఉదాహరణలు ఎన్నెన్నో ఉన్నాయి మనకి. ఆల్రెడీ మనం వీడియోలో చూస్తూ ఉంటాము, అక్కడ ఇక్కడ యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు ఉంటాయి. ఇలా చెప్పారు, 6 ఏళ్ల పాప తన ముందు జన్మలో పేరేంటి, తన పేరేంటి, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అండ్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళ హస్బెండ్ పేరేంటి, వాళ్ళ పిల్లల పేరేంటి, అన్నీ చెప్పడం అయితే జరిగింది. సో మనకు వచ్చేసి పూర్వజన్మలో అసంపూర్ణ కోరికలు ఈ జన్మలో మళ్ళీ తలెత్తుతాయి అని అయితే అందరైతే చెప్తూ ఉంటారు. ఆత్మ శాశ్వతమని, శరీరం మారుతుందని ఉపనిషత్తులు చెప్తూ ఉంటారు. పూర్వజన్మ రహస్యాలు తెలుసుకోవడం సాధారణ మనుషులకి చాలా అంటే చాలా కష్టము. పూర్వజన్మ రహస్యాలు తెలుసుకోవడం సాధారణ మనుషులకు కష్టమైన విషయమే, కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే ఆ జ్ఞానం పొందవచ్చునని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. సో మనకు వచ్చేసి హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు పూర్వజన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. బౌద్ధంలో దీనిని పూర్వజన్మ లేదా సంసారం అని కూడా అంటారు. పూర్వజన్మలో చేసిన పుణ్యాలు భక్తి భావంతో మన జీవితాన్ని మలుస్తాయి అని అయితే అందరు చెప్తూ ఉంటారు. పూర్వజన్మలు చేసిన దుష్కర్మలు మన జీవితంలో కష్టాలుగా తలెత్తుతాయి అని అయితే చెప్తూ ఉంటారు. పూర్వజన్మలో ఉన్న సంబంధాలు ఈ జన్మలో కూడా కలుస్తాయని నమ్మకం అయితే ఉంది. సో ఆకస్మికంగా ఎవరైనా ఆకర్షణ కలగడం పూర్వజన్మ బంధం అని కూడా కొందరు నమ్ముతూ ఉంటారు. పూర్వజన్మలో మనకు శత్రువులుగా ఉన్నవారు ఈ జన్మలో కూడా విభేదాలుగా రావచ్చు. ఆత్మ తన కర్మకు అనుగుణంగా పుట్టుకను ఎంచుకుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. సో దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే లాంగ్ వీడియో అని కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.